ఒకవైపేమో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్, ఒకవైపేమో ఫిరాయింపు ఎమ్మెల్యేల బెదిరింపులు కావచ్చు, లేకపోతే వాళ్ళ డిమాండ్ కావచ్చు. రేపు అనర్హత బయటపడితే అదొక బై ఎలక్షన్ల విషయం. ఇక మెయిన్‌గా ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పుడు చావు తప్పి కన్ను లొట్టపోయినప్పుడు నేను చాలా చిత్తశుద్ధితో ఉన్నాను. సో, కోట్లకు పోతున్నా గూడా నేను 42% బీసీ రిజర్వేషన్ కట్టుబడి ఉన్నానని జెప్పేసి ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చిర్రు. 3 దశల్లో ఆ ఎన్నిక జరుపుతామని చెప్తున్నారు. ఇక 3 దశల విషయానికొస్తే నిజంగానే ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్స్‌కి భయపడుతున్నారు కాబట్టి 3 ఫేజ్‌లు పెట్టుకోవాల్సొచ్చింది. ఒక్క ఫేజ్‌లో ఈడ్చి పారేయొచ్చు మొత్తం. కానీ ఒక్కొక్క ఫేజ్ దశ నుంచి చూసుకుంటూ ముందుకు పోతారు. ఈ ఈ నేపథ్యం ఒకవైపు అయితే ఆల్రెడీ ఇక్కడ ఏందనంటే అసలు పరేషాన్‌లో ఉన్నారట. ఒక్క సీటు కూడా లోకల్ బాడీ ఎలక్షన్‌లో గెలిచే అవకాశం లేదని. నేనేదో జోస్యం చెప్పట్లేదు. ఇక్కడ స్థానికులు మాట్లాడుకుంటున్న మాటలు. స్థానికులకు కడుపు మండి ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు, ఆక్రోషంతో ఉన్నారు. వాళ్ళు కడుపు రగిలిపోతుంది. ఎందుకంటే సరే మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు పక్కన పెడితే దానిపైనే బండ బూతులు తిడుతుంటే మరొక వైపు వాళ్ళ మీద పెద్ద బండరాయి ఎత్తేసిరు. వాళ్ళ జీవితం మీద ఏందనంటే యూరియా కొరత.